హాయ్ అండి. వాడు నా మీద అలిగి ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. అక్కడ చిన్న పీస్ కనిపిస్తుంది కదా, అదేందో తెలీదు. అది తినివ్వలేదని చెప్పి అలిగి వెళ్ళిపోతున్నాడు. చూడండి. पानी पियो चलो पानी पीता चप्पू बेटो पानी पीता हूँ क्या लगे जी तुम मुँह को क्या लगे ఆ వాటర్ పట్టే లోపు అక్కడ తిరిగి ఏదేదో పూసుకున్నాడు. వాటర్ మొత్తం గబ్బు గబ్బు చేసి పెడతాడు. चप्पू के दाने कहाँ है खाओ दाने खाओ पानी अब पकड़ी मेरे में खराब करना देखो क्या क्या लगा लेगा तब बच्चा सपड़े दाने खाता नहीं हाँ क्या बोलो क्या होना बोलो रुसा వాడు తినాలనుకునేది వేయలేదు కదా, అందుకని అలిగి అలా చూస్తా ఉన్నాడు. कई रुस्ता बोल क्या है चिकन है चिकन अम्मा ये चिकन है ఇది చికెన్ अभी नहीं है सका है चिकन हमें झिंगा बेटे वो నేను బకెట్లో వాటర్ పట్టేలోపు వాడిని అక్కడ వదిలిపెట్టి వాటర్ పట్టాను. వాడు ఆ లోపు ఆ చిన్న పీస్ పట్టుకున్నాడు. అంటే మేము 3 days నుంచి పెళ్ళికి వెళ్ళి ఆ పెళ్ళి ఫంక్షన్స్లో బిజీగా ఉన్నాం. వీడు ఒక్కడే ఇంట్లో ఉంటున్నాడు, మేము వెళ్ళొస్తున్నాం అనమాట. సరే మనం తినొస్తే ఎలా అని చెప్పి వీడి కోసం ఈ ఫ్రైడ్వి ప్రాన్స్ తీసుకొచ్చాం. రాత్రి వేసింది అట్టుందమ్మా, నాకు తెలియదు కదా. సో చిన్న పీస్ అక్కడ పడుంది, బకెట్ కడిగేటప్పుడు ఎప్పుడో పడుంటుంది. వాడు అది తీసుకొని అటు ఇటు పరిగెడతా ఉన్నాడు. నాకు అదేందో అర్థం కాల, ఏందో తినబోతున్నాడు అని చెప్పి పట్టుకున్నా వాడిని. అందుకని నేను తినబోతే నువ్వు పట్టుకున్నావు, నాకు వద్దుపో అన్నట్టు అలిగాడు వాడు ఇంతసేపు. సరే ఏందో చూద్దాం, వీడ ఫుడ్ తినట్లేదు కదా అని చెప్పి చూస్తే అదనమాట. ఇంకా ఫ్రిడ్జ్లో ఉందేమో, ఉందో లేదో కూడా తెలియదు నాకు. చూస్తే ఉంది, కాకపోతే ఇప్పుడు అది అసలే ఫ్రైడ్. దాంట్లో ఫ్రిడ్జ్లో పెట్టేసరికి ఇంకా డ్రై అయిపోయి ఉంటుంది. అలాగే పెడితే వాడికి ఏమన్నా మింగేటప్పుడు ఇబ్బంది అని చెప్పి అలా ఆడిస్తున్నాను అనమాట. కొంచెం నానిద్ది కదా ఈలోపు వాటర్లో, అలా ఇలా కదిలిస్తూ ఉంటే వాడు చూడండి, వాడి అలక పీక్కి వెళ్ళిపోయిద్ది. ఇప్పుడు నేను తినేది నాకు తినిపించకుండా ఎక్కడో పెట్టి అటు ఇటు వెతుక్కుంటా ఉన్నాడు కదా. వాడి వీపు మీద అయితే బాగుంటుందని అలా పెట్టాను. వాడి అలక మామూలుగా ఉండదు చూడండి. నిజంగా అలుగుతాడా మీకు తెలుసా అంటే చాలా ఉన్నాయి వాడు అలిగినప్పుడు చేసే చేష్టలన్నీ. కాకపోతే అప్పుడు క్యామ్ చేతిలో ఉండదు, పొద్దుగూకులు కెమెరా పట్టుకొని ఉండను కదా. ఇప్పుడు చూసారు కదా స్టార్టింగ్, అప్పటికి వీడియో కూడా స్టార్ట్ చేయలేదు. వాడు పట్టుకొని చికెన్ పీస్ అటు ఇటు తిరుగుతాడు కదా, అలా తిరుగుతూ ఉన్నాడు. నేను జస్ట్ వాడిని చేతిలోకి తీసుకున్నాను, వాడు వదిలేస్తాడు. అది ఎప్పుడు ఉండేదే మాకు. ఇప్పుడు చూడండి, ఫైనల్గా కొంచెం తినడానికి ట్రై చేశాడనమాట. మొత్తంగా కూడా తినలేదు పాపం, బాగా డ్రై అయిపోయింది కదా, కొంచెమే తిన్నాడు. సరే నానిన తర్వాత తింటాడులే అన్నట్టు నేను ఇంకా చిన్న చిన్న పీసెస్ చేశాను. బట్ ఎక్కువ తినలేదు, ఫ్రిడ్జ్లో నుంచి తీసింది కదా, తినలేడనమాట. బుజ్జోడు కదా, ఇంకా 2 years కూడా రాలేదు. సెకండ్ బర్త్డే చేయాలి బంగారు కొండకి. ఏం చేయాలి బర్త్డే స్పెషల్, ట్రీట్ ఎక్కడా అని అడుగుతున్నారు అందరూ. బర్త్డే ఎన్ని ఇల్లు సప్పుని అని అడుగుతున్నారు.
సప్పుకి ఇంకా సెకండ్ బర్త్డే రాలేదు అని చెప్తున్నాను. చుట్టాలందరికీ ఇప్పుడు పెళ్ళికి అందరం కలిసాం కదా, మీరు ఎలా ఉన్నారని అడగట్లే ఎవరు, సప్పు ఎలా ఉన్నాడు అని అడుగుతున్నారు. ఏం చేయాలి నేను? వీణ పెళ్ళికి తీసుకెళ్ళలేము, హల్దీ, మెహందీ, పెళ్ళి, మళ్ళీ రిసెప్షను, 3 రోజులు బిజీనే. పాపం వీడొక్కడే ఇంట్లో ఉన్నాడు, తీసుకెళ్ళలేం కదా, అందరిలో గోల చేస్తాడు. ఎందుకులే అని చెప్పి ఇంట్లో ఇలా బకెట్లో పెట్టేసి వెళ్ళేవాళ్ళం. అందుకే వీడి కోసం స్పెషల్ అనమాట. అందరూ గుర్తు చేసేవాళ్ళే. మేమంటే గుర్తుపెట్టుకొని తీసుకొస్తాం. మేము ఎక్కడికి వెళ్ళినా మేము తిన్నామంటే వీడొక్కడే ఇంట్లో ఉన్నాడు కదా, ఒట్టి ఆ ఫుడ్డే తింటున్నాడు అని చెప్పి గుర్తుపెట్టుకుంటాం. మా అమ్మమ్మ కూడా, సప్పుకు తీసుకెళ్ళవే, చికెన్ కొంచెం తీసుకోమ్మా, ఒక పీస్ అన్నా తీసుకో. నాకు అసలు ఎంత ఆనందంగా ఉంటుందో. అంటే అంత కేరింగ్ అనమాట. గుర్తుపెట్టుకొని మరి తీసుకెళ్ళు వాడికి కూడా అంటున్నారంటే ఎంత లవ్ అనుకోవాలి. మా బంగారు కొండ నిజంగా అదృష్టవంతుడు అనిపించింది నాకు. మా అమ్మమ్మ అలాగే చెప్తుంది. చుట్టాలందరూ ఎలా ఉన్నాడు వాడు, తీసుకురావచ్చు కదా అని అడిగారు. ఐఎమ్ సో హ్యాపీ. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అలకు గురించి చెప్పలేదు కదా, మొన్న చికెన్ పెట్టానన్నమాట. ఆ చికెను ఒకేసారి పెద్ద పీస్ పట్టేసుకుంటుంటే అంత పెద్ద పీస్ మింగలేడు కదా అని చెప్పి కొంచెం పట్టేసుకున్నా, తీసేసాను, ఎక్కడ మింగితే ఇబ్బంది అవుతుందో అని. అందుకని వాడు అలిగి, నేను పట్టుకున్నది నువ్వు లాగేసుకుంటావా నన్ను తిననివ్వకుండా అని చెప్పి ఆ రోజంతా వాడు ఫుడ్ తినలేదు. అప్పుడు మా అత్తయ్య వాళ్ళు కూడా వచ్చున్నారు మా ఇంటికి. మా అత్తయ్య అది చూసి నవ్వుకొని వీడికి ఇంత అలకుంటుందా బుజ్జి అని చెప్పి ఆ రోజంతా కాసేపటికి బుజ్జి ఇప్పుడు తినిపించు తింటాడేమో, కాసేపు ఆగి తినిపించు తింటాడేమో ట్రై చేసాం. కానీ వాడు ఒక్క పీసు కూడా ముట్టుకోలేదు తెలుసా. వాడు అలక అలా ఉంటుంది. ఇప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ తినాలని ట్రై చేశాడా, ఆ బాక్స్లో ఉన్నది ఏది వాడు తినేది కాదు. సో వాడికి కోపం వచ్చింది. పక్కనే మా అమ్మ ఉంది, అక్కడే పడుకొని ఉంది. అప్పుడే పెళ్లి దగ్గర నుంచి వచ్చాము, రిలాక్స్ అయిపోయి అక్కడే మొబైల్ చూసుకుంటా ఉంది. పైకి ఎక్కి చాడీలు చెప్తున్నాడు నా మీద. కాసేపు అమ్మ వైపు చూస్తాడు, నా వైపు చూస్తాడు, అమ్మ వైపు చూస్తాడు, నా వైపు చూస్తాడు. నాకేం పెట్టలేదు అమ్మమ్మ చూడు. నవ్వుకొని మా అమ్మ ఏమో నన్ను తిడతా ఉంది. ఏంటే బిడ్డకి ఏం పెట్టలేదంట, వాడు చూడు ఎలా పెట్టుకున్నాడు మొహము అంట. ఇలా ఉంటాయి మా మాటలు.